is dress courtesy by Alankrita Collections. For wide range of complete family collections, please contact Swapnashri at 614-704-0232. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా భరతవేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిదీశా శివనివేదనగా వనివేదనగా పలికెను పదము పరేశా నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగదరా నీలకందరా శైలమందిరా మొరవిని బదులినరా నగజామనోజ జగదీశ్వరా బాలేందు శేఖరా శంకరా. అందరికీ నమస్కారం. ఆర్ట్ మాల్ బై గీత ప్రెజెంట్స్ అందమైన భామలు. ప్రతి వారం ఒక అందమైన భామని కలిసి వాళ్ళ ఇన్స్పైరింగ్ జర్నీని మనం తెలుసుకుంటున్నాం. ఈ వారం కూడా మనతో పాటు ఇంకొక అందమైన భామ మన షోకి వచ్చేసారు. అందం అండ్ తెలివితేటలు ఒకే చోట ఉండడం చాలా అరుదు. అందుకే బ్యూటీ కాంటెస్ట్లలో అందంతో పాటు తెలివితేటలకు కూడా పరీక్షలు ఉంటున్నాయండోయ్. మరి అలాంటి అందమైన భామ బ్యూటీ విత్ బ్రెయిన్స్ మన షోలో ఇవాళ ఉన్నారు. మిస్సెస్ తామా మహారాణి 2020ని గెలుచుకున్న మన అందమైన తెలుగు ఆడపడుచు గౌతమి ప్రేమ్. మిస్సెస్ బ్యూటీ 2021 బై తెలుగు మామ్స్ నెట్వర్క్, మిస్సెస్ గ్రేస్ఫుల్ అండ్ టాలెంటెడ్ 2021 బై మై డ్రీమ్ మిస్ ఇండియా కాంటెస్ట్, మిస్ నేషనల్ యూత్ కన్వెన్షన్ 2010, మిస్సెస్ టాలెంటెడ్ విశాఖపట్నం. ఇలాంటి ఎన్నో బ్యూటీ టైటిల్స్ ని గెలుచుకోవడమే కాకుండా ఆవిడ ఎన్నో అవార్డ్స్ ని కూడా సొంతం చేసుకున్నారండి. వృక్షమిత్ర అవార్డీ 2013, బెస్ట్ ఎన్సిసి క్యాడెట్ 2008 awardee from Honorable President of India on NCC Day. She is a classical dancer, environmental engineer, makeup artist, beautician, 1 year చిట్టి బాబుకి తల్లి, అలాగే 3 షార్ట్ ఫిల్మ్స్ లో కూడా యాక్ట్ చేశారు. అంతేనా, సోషల్ సర్వీసెస్ పై తనకున్న ప్రత్యేక ఆసక్తితో డిజైర్ సొసైటీ అనే హెచ్ఐవి ఎఫెక్టెడ్ కిడ్స్ కి తనదైన సపోర్ట్ ని అందిస్తూ ఇలా ఆల్ రౌండర్ అనిపించుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దామా గౌతమి గారిని. హాయ్ గౌతమి గారు. Hi Lavanya, so grateful. Introduction ki really so honored. థ్యాంక్ యూ గౌతమి గారు. అండ్ ముందుగా వెల్కమ్ టు అందమైన భామలు. Thank you so much. Lovely talking to you. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారు? అండ్ ఐ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్ ఫర్ యూ. Yeah, all good, all happy, going on good with positive energy. గుడ్ టు హియర్ గౌతమి గారు. సో నేను యాక్చువల్గా మీ ప్యాజెంట్ జర్నీ గురించి నాకు చాలా తెలుసు, కానీ తెలియని జర్నీ గురించి ముందు తెలుసుకోవాలనుకుంటున్నాను. సో మీరు ఇండియన్ యూత్ అంబాసిడర్ ఇన్ 2011లో మీరు ఇండియాని రిప్రజెంట్ చేస్తూ జపాన్ అండ్ చైనాలో మీరు మన ఇండియా తరపున వెళ్ళారు. సో ఆ ఎక్స్పీరియన్సెస్ ఒకసారి మాతో షేర్ చేసుకుంటారా? It's a long journey. First person ఈ క్వశ్చన్ అడిగింది మీరే. It's a journey of 4 to 5 years. నేను కాలేజ్లో చాలా యాక్టివ్ స్టూడెంట్. ఇట్స్ లైక్ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఈవెన్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిమెంబర్ మీ. ఓ గౌతమి నా, షీ సో యాక్టివ్ అన్నట్టు. సో ఐ వాజ్ లైక్ సో యాక్టివ్ కిడ్. ఫస్ట్ నేను ఎన్సిసిలో ఉండేదాన్ని. అక్కడ నేను ఆర్డీకి సెలెక్ట్ అయ్యా, రిపబ్లిక్ డే పరేడ్కి. బట్ అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ గో బికాస్ నా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అది ఒకేసారి రావడం వల్ల ఐ కుడెంట్ గో. సో ఐ వాజ్ లైక్ అయ్యో సెలెక్ట్ అవ్వలేదు, అయ్యో వెళ్ళలేదు, సెలెక్ట్ అయినా వెళ్ళలేదు అన్న బాధ. తర్వాత సేమ్ కాలేజ్, సెయింట్ ఆన్స్ కాలేజ్లోనే నేను మళ్ళీ గ్రాడ్యుయేషన్ కూడా జాయిన్ అయ్యా. సో 2008లో నా సి సర్టిఫికెట్ అయిపోయింది. ఐ వాజ్ లైక్ వచ్చిన ఛాన్స్ పోయింది అన్న బాధ అయితే ఉంది. అప్పుడు ఎన్ఎస్ఎస్, ఎన్సిసిలో ఉన్న వాళ్ళు ఎన్ఎస్ఎస్ లో ఉండకూడదు,
ఎన్సిసి అయిపోయినాక ఎన్ఎస్ఎస్ లో జాయిన్ అవ్వచ్చు. సో Yeah. అప్పుడు ఎన్ఎస్ఎస్ లో జాయిన్ అయ్యాను. ఈ లోపు నేను ఎన్సిసి డే కి సెలెక్ట్ అయ్యాను. ఓకే. ఓకే, ఢిల్లీ వెళ్ళాను. ఐ మెట్, ఐ వాస్ లైక్ గూస్ బంప్స్ మూమెంట్ ఫర్ మీ. ఐ మెట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఐ గాట్ నేషనల్ బెస్ట్ స్పీకర్. అప్పటి వరకు మై కప్ ఆఫ్ టీ ఈజ్ ఓన్లీ డాన్స్. సో అక్కడికి వెళ్ళాక అందరు ఫోర్స్ వల్ల ఐ పార్టిసిపేటెడ్ ఇన్ అన్ ఎలక్యూషన్. అక్కడ నుంచి రిటర్న్ వచ్చే లోపు కాలేజ్ అంతా స్ప్రెడ్ అయిపోయింది, ఓకే. ఈ అమ్మాయి నేషనల్ స్పీకర్ గా వచ్చిందంట, షీ గాట్ దట్ అవార్డ్ అని చెప్పి. ఓకే. అప్పుడు ఎన్ఎస్ఎస్ లైమ్ లైట్ లో ఉన్న మేడం భాగ్యలక్ష్మి మేడం, ఐ విల్ బి లైక్ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు హర్. నువ్వు అకాడమిక్స్ ప్లస్ కల్చరల్స్ రెండు ఉన్న అమ్మాయిని మాకు దొరకడం చాలా రేర్. సో వి గాట్ యూ. సో ఐ విల్ గైడ్ యూ, నువ్వు వెళ్ళు అన్నారు. కానీ నాకు చాలా భయం వేసింది అప్పుడు. అంటే నేనేంటి, ఈ ఎలక్యూషన్ లిటరరీ యాక్టివిటీస్ ఏంటి అని. Yeah. సో వాళ్ళ కాంపిటీషన్ కి నాకు సెలెక్ట్ చేసి మళ్ళీ ఎలక్యూషన్ కాంపిటీషన్ కి యూనివర్సిటీకి పంపించారు. ఓకే. సో ఎలక్యూషన్ అయిపోయింది. అక్కడ ఫస్ట్ వచ్చింది నా ప్రైజ్. దట్ జడ్జ్ రిమెంబర్డ్ మీ. ఆయనకి నేను గుర్తున్నాను. తర్వాత నెక్స్ట్ మళ్ళీ త్రూ ఎన్ఎస్ఎస్ కూడా మనం ఆర్డి వెళ్ళొచ్చు. మెనీ ఆఫ్ దెమ్ డోంట్ నో దట్ రిపబ్లిక్ డే పెరేడ్ కి డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఓకే. సో ఎన్ఎస్ఎస్ ద్వారా ఐ హావ్ గాన్ ఫర్ ఆర్డి సెలెక్షన్స్. అన్ఫార్చునేట్లీ నన్ను సెలెక్ట్ చెయ్యలేదు. ఐ వాజ్ లైక్ ఇంకా హోప్స్ పోయింది. ఐ కాంట్ రిప్రజెంటేట్ ఆంధ్రప్రదేశ్ ఎనీవేర్, ఐ కాంట్ రిప్రజెంటేట్ ఇండియా ఎనీవేర్ అన్న బాధ అయితే వచ్చింది. అందరూ వెనకాల నుండి నీకేం నువ్వు అయిపోతావు అంటే ఐ వాజ్ లైక్ అయిపోతానేమో అన్న కాన్ఫిడెన్స్ తోనే వెళ్ళా, బట్ ఐ డెంట్ సెలెక్ట్. సో ఆ బాధలో ఉండే. అప్పుడు ఆ జడ్జి నాకు ఎలక్యూషన్ కాంపిటీషన్ కి ఏ జడ్జి అయితే ఉన్నారో ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ హిమ్ త్రూ భాగ్యలక్ష్మి మేడం. పిలిచి ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ రిప్రజెంటింగ్ ఆంధ్ర ఇన్ కొహిమా నేషనల్ యూత్ కన్వెన్షన్ ప్రోగ్రామ్. ఆంధ్ర నుండి ఓన్లీ 8 స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతారు. బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాస్ టుగెదర్ దట్ టైమ్. సో ఐ వాజ్ లైక్ ఓకే, దిస్ ఇస్ ద పాత్. ఛానల్, నాకు ఒక ఛానల్ వచ్చింది అని చెప్పి. ఫ్రమ్ దేర్ ఐ డెంట్ లుక్ బ్యాక్. దే సెలెక్టెడ్ మీ ఇన్ ఆల్. దే సా మీ బీయింగ్ యాక్టివ్ బోత్ ఇన్ అకాడమిక్స్, లిటరరీ యాక్టివిటీస్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్. అక్కడ నేను ఇంకా నేను వెనక్కి చూసుకోక్కర్లే. నేషనల్ యూత్ కన్వెన్షన్స్, నేషనల్ యూత్ ప్రోగ్రామ్స్, ఆల్మోస్ట్ ఐ రిప్రజెంటెడ్ 10 ప్రోగ్రామ్స్. ఆంధ్రప్రదేశ్ ని నేను రిప్రజెంట్ చేశాను. దట్స్ ద పాయింట్ వేర్ ఐ గాట్ సెలెక్టెడ్. యాక్చువల్లీ ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ 9 countries షిప్పింగ్ ప్రోగ్రామ్. జపాన్, చైనా, కొరియా, వీటన్నిటికీ సెలెక్ట్ అయ్యాను. బట్ అక్కడ కూడా ఎక్కడో చోట దే విల్ బి సంథింగ్ టు పోక్, రైట్? కరెక్ట్ గా నేను వెళ్ళాల్సిన టైం వచ్చినప్పుడు జపాన్ లో ఫ్యూకుషిమా డిసాస్టర్ అయింది, న్యాచురల్ డిసాస్టర్. సో దట్ గో, ఇంకా అది క్యాన్సిల్ అయిపోయింది. ఐ వాస్ లైక్ ఓకే. ఇంకా అప్పటికి నేను ఐ వాస్ ద ఫస్ట్ స్టూడెంట్ టు గెట్ యూనివర్సిటీలోని ఎన్ఎస్ఎస్ కోటాలో బెస్ట్ అకాడమిక్ అండ్ కల్చరల్ ఉన్న స్టూడెంట్ కి ప్రతి యూనివర్సిటీలో ఒక సీట్ ఇస్తారు. ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ ఆనర్డ్. ఐఎమ్ ద ఫస్ట్ స్టూడెంట్ ఇన్ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ టు గెట్ దట్ సీట్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. అన్ని యూనివర్సిటీస్ లోని ఇది ఉంది. దే స్టార్టెడ్ ఇట్ విత్ మీ. సో ఐ వాస్ లైక్ సో ఆనర్డ్. సో ఫ్రమ్ దెన్ అక్కడ కూడా యూనివర్సిటీలో అన్ని ప్రోగ్రామ్స్ కి దే వర్ టేకింగ్ మీ బ్యాక్ టు బ్యాక్. అమంగ్ lakhs ఆఫ్ స్టూడెంట్స్ దే కండక్టెడ్ ద డ్రైవ్ లాగా, ఇంటర్వ్యూస్, 1 by 1 ఇంటర్వ్యూస్, లెవెల్స్ అన్ని సెలెక్ట్ అయ్యి అట్ లాస్ట్ two members we got selected. The other girl is like she's Veena player, and నన్ను డాన్స్ లో సెలెక్ట్ చేశారు. అయిపోయింది. 6 months మళ్ళీ వెయిటింగ్. నేను ఇంకా సరే నా ఎంఎస్సి కూడా అయిపోతుంది, నేను ఇంకా వెళ్ళను, నా 5 years కలలానే ఉండిపోతుంది అని అనుకున్నా. సడన్లీ వన్ డే ఐ గోట్ ఎ కాల్, రేపు మార్నింగే నువ్వు ఢిల్లీ స్టార్ట్ అవ్వాలి. ఆ టైంలో 2011లో దట్స్ ద ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. నాకు భయం, ఎలా వెళ్ళాలో తెలీదు. ఢిల్లీ వెళ్ళినా సరే, అక్కడికి వెళ్ళినా సరే దేర్ ఆర్ రిప్రజెంటేటివ్స్ హూ వెంట్ బ్యాక్. అక్కడి వరకు తీసుకొని వచ్చి అక్కడ మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు అని పంపించేసిన క్యాండిడేట్స్ కూడా చాలా మంది ఉన్నారు.
సో ఐ ఓకే. వాస్ లైక్ అక్కడికి వెళ్ళినా సరే దే మే సెండ్ బ్యాక్ అని. దే రికగ్నైజ్డ్ మై టాలెంట్. అక్కడ అలాంగ్ విత్ డిఫెన్స్ మినిస్టర్ we had a small get to with the president, and then defense minister took us to China. We were there for 15 days to represent Indian culture, heritage and all. We met China president, prime minister, and it was like 15 days. Na lifelong undipoye 15 days adi. Was I Yeah. feel so proud a No. moment. Yeah, India good. Definitely. ఎందుకంటే ఇప్పుడు we ourselves are feeling proud, that we know a person like you who represented. అంటే చిన్న విషయం కాదు కదా! ఎందుకంటే చాలా తక్కువ మందికి వస్తుంది ఇలాంటి ఒక అవకాశం. అంటే ఇండియాని రిప్రజెంట్ చేస్తూ మన దేశాన్ని వాళ్ళకి ఆ కల్చర్‌ని చూపించడానికి, పక్క దేశాల వాళ్ళకి చూపించడానికి వెళ్ళే ఆప్షన్ అనేది చాలా రేర్ ఆపర్చునిటీ. అండ్ అది మీకు రావడం బికాజ్ యూ ఆర్ టాలెంటెడ్ అండ్ టాలెంట్ ఎక్కడుందో ఆపర్చునిటీ అక్కడ వెతుక్కుంటే వస్తుందన్నట్టు 6 మంత్స్ తర్వాత మీరు చెప్పినట్టు మళ్ళీ అది బ్యాక్‌కి రావడం ఇస్ లైక్ వెరీ గుడ్ థింగ్ అండ్ like వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్సో. thank you so much, Lana. It's like 5 years wait దానికోసం. ఆ స్ట్రగుల్ ఉంటుంది. యాహ్! డెఫినెట్‌లీ. ఒకళ్ళు ఉండాలి ఆ పాత్ చూపించడానికి. ఐఎమ్ లైక్ ఈ పర్టిక్యులర్ అచీవ్మెంట్స్ కి మాత్రం ఐఎమ్ లైక్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు భాగ్యలక్ష్మి మేడం, సెయింట్ ఆన్స్ కాలేజ్, ఆంధ్ర యూనివర్సిటీ. సో దే గేవ్ మీ ద పాత్ టు గో. యాహ్! సో మనకి మంచి చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. దట్ ఐ బిలీవ్ దట్ సో మచ్ అండ్ ఫర్ ఎవర్ ఐ విల్ గివ్ ద క్రెడిట్ టు దెమ్. డెఫినెట్‌లీ. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి మొదలయ్యామనేది మనకి ఎప్పుడైతే గుర్తుంటుందో లైఫ్‌లో ఎప్పటికి మనం ఎదుగుతూనే ఉంటాం. సో Yeah. అదే అంటారు కదా! ఎదిగిన కొద్దీ ఒదగడంలోనే అందం ఉంటుంది బేసిక్ మనుషులది. సో అది మీరు డెఫినెట్‌గా ఫాలో అవుతున్నారు అండ్ దట్స్ వై యూ ఆర్ గ్రోయింగ్ దిస్ దిస్ యువర్ జర్నీ ఈస్ గోయింగ్ దిస్ లాంగ్. సో గుడ్ ఫర్ థాట్ గౌతమి గారు. గూస్ బంప్ మూమెంట్ యాక్చువల్లీ. ఈ Yeah. క్వెషన్ నన్ను ఇప్పటి వరకు ఎవరు అడగలేదు. అవునా? అదేంటో కూడా తెలీదు. ఐ ఫీల్ పెథటిక్ లైక్ మెనీ స్టూడెంట్స్ కాదు, నాతో ఉన్న వాళ్ళు కూడా ఇండియాలోని ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయని చాలా మందికి తెలియదు. సో షోలో మెయిన్‌గా అదే. ఎందుకంటే మేము తెలిసినదే తెలియడానికి కాదు. ఇదేంటంటే మెయిన్‌గా అసల మీరు అనేది ఏంటో చూపించాలనే మా థాట్ ప్రాసెస్ కూడా. అండ్ గుడ్ దట్ గ్లాడ్ యూ బ్రాట్ ఎవ్రీథింగ్ యువర్ జర్నీ యూ మేడ్ ఇట్ వెరీ క్లియర్ ఆన్ ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ వాటి డిఫరెన్సెస్ ఏంటి, ఎలా చూస్ చేస్తారనేది మీరు చాలా బాగా చెప్పారు మీ వర్డ్స్‌లో. సో థ్యాంక్ యూ సో మచ్ గౌతమి గారు ఫర్ దాట్. సో ఇంత మీరు అంటే ఐ నో యూ ఆర్ అ వెరీ బ్రైట్ స్టూడెంట్, యూ ఆర్ అన్ ఎన్వైర్మెంటల్ ఇంజినియర్ అండ్ ఎవ్రీథింగ్. అలా వెళ్ళిన మీరు సడన్ గా బ్యూటీ పాజెంట్స్ వైపు ఎలా వచ్చేసారండి? ఇట్స్ నాట్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్స్ నాట్ న్యూ టు మీ. ఓకే. ఈ నేషనల్ యూత్ ప్రోగ్రామ్స్ లో గానీ, యూత్ కన్వెన్షన్స్ లో గానీ దే కీప్ పేజెంట్స్. దే లైక్ అంటే దే విల్ ఎంకరేజ్ బోత్ అకాడమిక్ థింగ్స్ యాజ్ వెల్ యాజ్ లిటరరీ యాక్టివిటీస్ వేరేగా వెళ్తుంటాయి, కల్చరల్ వేరేగా వెళ్తుంటాయి, ఇంకొక పక్క బ్యూటీ పేజెంట్స్ కూడా అవుతాయి. ఓహ్! ఆసమ్. Yeah, it's like encourage and everything. Tanukulo, it was my first beauty pageant in women's college. ఓకే. సో అంత విన్ అవుతాము ఏంటో అన్నది నాకైతే తెలీదు ఆ టైంలో. బట్ ఐ వెంట్ త్రూ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే న్యూస్ పేపర్ లో పెద్ద కట్టింగ్, అమ్మ ఇదేంటి నా ఫోటో వేసేసారు. This was like before going to China and all, before going to all these programs and all. ఓకే. ఇదేంటి నా ఫోటో వేసేసారని ఎక్సైట్మెంట్. ఐ వాజ్ లైక్ దట్ వాజ్ ద ఫస్ట్ పేజెంట్ విచ్ ఐ వన్. దానితోని there's a small route of pageanting me. అక్కడ నుండి later I participated in Miss Traditional competitions, where the process is like 1 month process, 1 week grooming, 1 week the way we should walk, Okay. 1 week social services where we donated blood. And the best thing happened to me through pageant is like getting introduced to Desire Society. Okay. Yeah, adi link. Okay, అర్థమైంది. Yeah, the best thing that happened me through pageants is like I can say it's definitely Desire Society, and that went through. It's still continuing. I'm like so happy for that. So like that, ఇంకా అక్కడ నుండి ఎక్కడైనా కాంపిటీషన్స్ అయి ఉన్నా సరే, మా మదర్ ఫాదర్ ఏంటంటే దే ఆర్ లైక్ మోర్ ఇంటూ విమెన్ ఎంపవర్మెంట్.
గుడ్. ఎనీథింగ్ యూ షుడ్ డూ, యూ క్యాన్ డూ అని చెప్తారు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళిద్దరూ గవర్నమెంట్ జాబ్స్ అవ్వడం వల్ల దే కాంట్ కమ్ విత్ మీ. సో మా అత్త ఉన్నారు, రవణమ్మ అత్త అని చెప్పి, షీ విల్ బి లైక్ ఈ పేపర్లో ఇది పడిందమ్మా, పార్టిసిపేట్ ఇన్ దాట్. షీ విల్ బి లైక్ మోర్ నాకు ఈ ఇన్ఫో అంతా ఇచ్చి, అప్పుడు మా మదర్ కూడా గో వెళ్ళు అని చెప్పడం జరిగింది. సో ఐ వాజ్ లైక్ పేజెంట్స్ ఇస్ నాట్ న్యూ ఫర్ మీ, బట్ జస్ట్ ద థింగ్ ఇస్ లైక్ ఐ టుక్ బ్రేక్ ఫర్ ఫ్యూ ఇయర్స్, అగైన్ ఐ కేమ్ బ్యాక్ విత్ తామా. సో ఎలాగో ఇక్కడ మీరు 2 టాపిక్స్ మాట్లాడారు. ఒకటి ఫస్ట్ థింగ్ ఇస్ డిజైర్ సొసైటీ. సో అది ఏంటంటే ఇట్స్ హెచ్ఐవి ఎఫెక్టెడ్ కిడ్స్ కి మనము సపోర్ట్ చేస్తూ ఉంటాం. బికాస్ ఐ మై సెల్ఫ్ డూ ఇట్ ఫర్ డిజైర్ సొసైటీ ఇన్ హైదరాబాద్. ఐ థింక్ యూర్ డూయింగ్ ఇట్ ఇన్ విశాఖపట్నం, రైట్? ఇప్పుడు మీరు అక్కడ అంటే అసోసియేషన్ అసలు వాళ్ళతో అంటే ఎలా మీరు సపోర్ట్ చేస్తుంటారు దాని గురించి? ఇట్స్ లైక్ a group of 15 contestants. వాళ్ళలో అందరూ రారు ఇలాంటి యాక్టివిటీస్ కి. ఓకే. ఓకే, మనం అనుకోవడం మన భ్రమ. ఇలాంటి మంచి పేజెంట్స్ లోకి వచ్చి పీపుల్ సోషల్ సర్వీస్ లోకి వస్తారు ప్రతి ఒక్కరు అన్నది మన భ్రమ. దే జస్ట్ కమ్ ఫర్ షో ఆఫ్ అండ్ దే జస్ట్ గో. బట్ అక్కడికి వెళ్ళినాక ఫస్ట్ ఆపర్చునిటీ ఐ వాస్ గివెన్ ఇస్ లైక్ టు కొరియోగ్రాఫ్ అ డాన్స్ ఫర్ దట్ కిడ్స్. ఆ పేజెంట్ లో వాళ్ళు ప్రోగ్రామ్ చేయడానికి. సో అలా స్టార్ట్ అయింది. సో దే రిమెంబర్ మై నేమ్. దే స్టార్టెడ్ వాళ్ళ సార్ కి చెప్పి, కేర్ టేకర్ కి చెప్పి, గౌతమి అక్కకి ఫోన్ చేయండి, గౌతమి అక్కకి ఫోన్ చేయండి, రమ్మని చెప్పండి అని అనేవాళ్ళు. సో అలాగా ఐ స్టార్టెడ్ గోయింగ్ దర్. నేను రోడ్ మీద ఉంటే వాళ్ళు టెర్రస్ మీద నేను చూసి అక్క నుండి అక్క 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 దే యూస్ టు షౌట్ లైక్ దాట్. అండ్ నేను వెళ్తే దే యూస్ టు లైక్ వెళ్ళగానే హక్ చేసేసుకోవడం, ఇలా చేసేవాళ్ళు. చేస్తే వన్ కిడ్ ఐ రెగ్యులర్లీ నేను ఏ పేజెంట్స్ లో చెప్పినా లేదంటే డిబేట్స్ లో చెప్పినా ఐ టెల్ దిస్. ఆ కిడ్స్ బర్త్డేస్ కిడ్స్ దాంట్లో చేస్తే ఆ కిడ్స్ దే ఫీల్ సో బ్యాడ్. దే ఆస్క్డ్ మీ, అక్క వేరే పాప బర్త్డే చేశారు అక్క, నా బర్త్డే చేయడానికి ఎవరు రారా అని దే ఆస్క్డ్ మీ. సో అక్కడ ఏమనుకున్నా అంటే ముందు నేను మనీ అనేది ఇచ్చేసేదాన్ని. ఎలా అంటే ఓకే ఫుడ్ స్పాన్సర్ కి ఇచ్చేద్దాం, నేను ఫుడ్ స్పాన్సర్ చేశాను అని అనుకునేదాన్ని. బట్ లేటర్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఐ యూస్ టు గో అట్లీస్ట్ మంత్లీ వన్స్, మంత్లీ ట్వైస్ వెళ్ళేదాన్ని. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఐ స్టార్టెడ్ నోయింగ్ దేర్ ఫీలింగ్స్, హౌ దే ఫీల్. ఫుడ్ అనేది ఈవెన్ మనం ఇచ్చినా ఇవ్వకపోయినా, మనం స్పాన్సర్ చేసినా చేయకపోయినా ఇట్ విల్ బి గోయింగ్. డిజైర్ సొసైటీ అనే సంస్థకి ఇట్ విల్ బి గోయింగ్. కానీ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, సో నేను అలా అనుకున్నా ఓకే ఫ్రమ్ నౌ ఒక కిడ్ కి ఎడ్యుకేషన్ కి ఇస్తే, ఫీజ్ కి ఇస్తే హిల్ బి స్టడీయింగ్. బుక్స్ కొనేసి తెచ్చిస్తే దే విల్ బి స్టడీయింగ్. ఆర్ టాబ్లెట్స్ రూపంలో మనం వాట్ ఆల్ దే నీడ్ అనేది ఆ కేర్ టేకర్ నే తీసుకొని వెళ్ళిస్తే దే విల్ బి లైక్ హ్యాపీ. అలా అనుకుని ఐ స్టార్టెడ్. దెన్ వన్ ఆఫ్ ద కిడ్ ఎక్స్ప్రెస్డ్ దేర్ ఫీలింగ్స్ లైక్, కొంతమంది పిల్లలు బర్త్డేలు చేయడానికి మమ్మీ డాడీ ఉంటారు కానీ మాది ఎవరు చేస్తారక్క, ఎవరు చెయ్యరు అని దే స్టార్టెడ్. సో ఇంకా 2016 కంప్లీట్ గా ఇంక అనుకున్నాను ఎవరెవరి బర్త్డేస్ ఉన్నాయో అందరి బర్త్డేస్ కి నేను వెళ్ళినా వెళ్ళకపోయినా దే విల్ బి లైక్ దే షుడ్ సెలబ్రేట్ లైక్ యాజ్ ఇఫ్ సమ్మన్ వాళ్ళకున్నారు, వెనకాల ఉన్నారు అని చెప్పి 2016-17 ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ ఎవరి బర్త్డేస్ ఉన్నాయి చెక్ చేసుకొని ఐ వాజ్ లైక్ ప్రతి బర్త్డే సెలబ్రేట్ చేయడం. ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళు బుక్స్ కావాలంటే బుక్స్ తీసుకొని రావడం. గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి ఏంటి, ఏ క్లాస్ తాను, ఏంటి ఉపయోగపడుతుంది అని వాళ్ళ కేర్ టేకర్ని అడిగేదాన్ని, ఇప్పుడు మీకు ఏంటి అవసరం అని చెప్పి. సో అలాగా జర్నీ వెళ్ళింది. నేను ఇలాగ నేను ఇచ్చేదాన్ని. అట్ ద సేమ్ టైం ఎవరైనా ఉంటే ఐ యూస్ టు రిఫర్. యా ఎగ్జాక్ట్లీ. ఎండ్ ఆఫ్ ద డే మనం ఏదో వాళ్ళకి ఇచ్చేయాలి, మానిటరీ బెనిఫిట్స్ అయ్యుండక్కర్లేదు ప్రతిసారి మీరు చెప్పినట్టు. ఎందుకంటే ఒక ఎమోషనల్ సపోర్ట్ మేము ఉన్నాము అనేది కూడా చూపిస్తే చాలు. వాట్ ఈవెన్ ఐ బిలీవ్ ఇన్, బికాస్ నాకున్న సిచ్యుయేషన్ నేను అంటే మీరు చెప్పినట్టు బర్త్డేస్ కాదు కానీ ఐ ట్రై టు స్పాన్సర్ ఫుడ్ ఫర్ లైక్ మంత్స్ కి అట్లా ఏమైనా కావాలంటే విల్ డూ ఇట్. కానీ ఆ ఎమోషనల్ సపోర్ట్ అంటే నేను అంత కనెక్ట్ అవ్వలేకపోయాను బికాస్ విత్ స్కెడ్యూల్స్ అండ్ ఆల్. బట్ స్టిల్ గుడ్ దట్ యూ కనెక్టెడ్
అండ్ ఆ పిల్లలు మీకు అంత రీచ్ అవుట్ అయ్యి చెప్తున్నారంటే మీరు ఎమోషనల్‌గా ఎంత బాండ్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళతో అనేది దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. యాహ్! మీరు చెప్పినట్టు సొసైటీ అనంగానే మనీ ఎవరో ఒకళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే దే విల్ గెట్ దట్ ఫుడ్. యాహ్! వాళ్ళకి కావాల్సిందేంటంటే ఒక ఎమోషనల్ సపోర్ట్ మేమున్నాము అనే ధైర్యం. సో, యాహ్! అది మనం ఇవ్వగలిగితే డెఫినైట్‌లీ మనం ఏ ఫీల్డ్‌లో ఉన్నా సరే ఇట్ విల్ బి ఎ గుడ్ థింగ్. Yeah. I'm so grateful. Like Desire Society is so genuine. యెస్. And వాళ్ళకి ఈవెన్ ట్యూషన్ చెప్పే వాళ్ళు ఎవరైనా కనెక్ట్ అయినా సరే, వాళ్ళు మీరు ట్యూషన్ చెప్పండి సార్ పిల్లలకి అని చెప్తారు గానీ, మాకు మనీయే కావాలి అని దే విల్ నెవర్ డిమాండ్. నేను చూసానది. యాహ్! డెఫినైట్‌లీ దట్స్ వాళ్ళెలా అంటే మీరు ఏ రకంగా హెల్ప్ చేయగలుగుతారో చెయ్యండి. ఇట్స్ నాట్ మానిటరీ బెనిఫిట్స్ కానీ వాటెవర్ యూ వాంట్ కమ్ యాహ్! అండ్ డు అంటారు. ఈవెన్ ఐ లైక్ థట్ డిజైర్ సొసైటీలో. సో, మేబీ అక్కడే మీరు నేను గూడా కొంచెం కనెక్ట్ అయినట్టున్నాం. యాహ్! సో పిల్లలకి డాన్స్ కావాలా? వెళ్లి డాన్స్ నేర్పించు. సింగింగ్ కావాలా? సింగింగ్ నేర్పించు. ఇప్పుడు ఆన్‌లైన్ అవైలబుల్ ఉంది కాబట్టి అది చెయి. పర్టిక్యులర్‌గా నువ్వు మనీ ఇస్తేనే కాదు. ఎమోషనల్ సపోర్ట్ that should be there. For that, I am like grateful to that pageant who introduced me. సో, ఇప్పుడు మీరు పేజెంట్ అంటున్నారు కాబట్టి ఆఫ్టర్ మీ బ్రేక్ వాటెవర్ కావచ్చు, యూ ఆర్ బ్యాక్ విత్ 'తామా మహారాణి' టైటిల్. సో, అసలెలా అనిపించింది 'తామా మహారాణి' వచ్చినప్పుడు? So special, Lavanya. So special. Because I was 3 months postpartum. ఆ టైంలో ఐ వాస్ లైక్ సో డిప్రెస్డ్ లైక్ ఎలా అంటే నేనింకా ఫర్దర్‌గా ఏమి చెయ్యలేను. ఐ వాస్ ఎ డాన్సర్ అంతే. ఐ వాస్ యాక్టివ్ అంతే. అలా అనుకునేదాన్ని. ఇక్కడ ఇంకొక పాయింట్ గూడా ఐ వాంటెడ్ టు సే బట్ ఫస్ట్ ఐల్ జస్ట్ సే దిస్. ఇట్స్ లైక్ ఎ వావ్ మూమెంట్ ఫర్ మీ. అసలు నా సెల్ఫ్ ఎస్టీమ్‌ని, నా కాన్ఫిడెన్స్‌ని ఇంక్రీజ్ చేసిన ప్రోగ్రామ్ అయితే 'తామా మహారాణి' 2020. అసలు సునీత గారు దే టుక్ మీ ఫర్ ఎ డాన్స్ ప్రోగ్రామ్. డాన్స్ ప్రోగ్రామ్ కోసం వెళ్ళాను నేను. కానీ తర్వాత అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ కాదు. అది క్యాన్సిల్ అయ్యి దే డైవర్టెడ్ మీ టు దిస్ బ్యూటీ పేజెంట్. ఒక మన లో టైమ్ ఉంటది. ఆ లో టైమ్‌లోని ఏదో ఒక పుష్ ఉండాలి. టు గెట్ యూ బ్యాక్ టు ది ప్లేస్ వేర్ యూ వర్. సో ఆబ్వియస్లీ ఐ విల్ గివ్ ద క్రెడిట్స్ టు 'తామా మహారాణి.' ఐ వర్క్డ్ హార్డ్. అది నేను చెప్తాను 100%. విత్ ఎ 3 months బేబీ ఐ వర్క్డ్ సో హార్డ్. నేను గెలిచినా గెలవకపోయినా దట్స్ ఓకే. బట్ నా 100% ఎఫర్ట్స్ నేనివ్వాలి. అప్పుడు ఐ విల్ నాట్ హావ్ దట్ గిల్టీ ఫీలింగ్. నేనివ్వలేదు, నేను చెయ్యలేదు అన్న ఫీలింగ్ ఉండదు. విన్ ఆర్ ఫెయిల్ ఈస్ సెకండరీ థింగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను నా 100% ఇచ్చాను. ఐ హావ్ దట్ ఫీల్ అండ్ ఐఎమ్ లైక్ సో గ్రేట్‌ఫుల్ టు 'తామా'. సో గ్రేట్‌ఫుల్ టు శ్రీవల్లి గారు హూ ఇంట్రడ్యూస్డ్ మీ టు 'తామా' and Sunita garu who gave me that opportunity to participate, and I'm like really happy and I'll be like cherishing that forever. గుడ్. ఎందుకంటే లైఫ్‌లో అందరికి అప్స్ అండ్ డౌన్స్ కొన్ని మొమెంట్స్ ఉంటాయి. అండ్ మోస్ట్‌లీ ఆఫ్టర్ ద పోస్ట్ పార్టమ్ వి గో త్రూ అ లాట్ చెప్పాలంటే. ఎవ్రీ వుమన్ గోస్ త్రూ. కానీ అట్లాంటప్పుడు వుమెన్ సపోర్టింగ్ వుమెన్ అంటారు చూసారా? ఇలాంటివే. సో, బేసికల్లీ సమ్‌వేర్ వి మైట్ బి థింకింగ్ దట్ నేను చేయగలనా అన్నప్పుడు, లేదు నువ్వు చేయగలవు అని నిన్నొకళ్ళు పుష్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అదేదో అంటారు చూడు, మనకు తెలియకుండానే విల్ బికమ్ యాక్టివ్. సో, Yeah. మేబీ 'తామా మహారాణి' వాస్ వన్ స్టెప్ లైక్ థాట్ ఫర్ యూ అండ్ ఐ నో ఆఫ్టర్ థట్ యూ డిడ్ంట్ లుక్ బ్యాక్. I know you've bagged so many beauty titles and recent గా కూడా మిసెస్ బ్యూటీ తెలుగు మామ్స్ నెట్వర్క్‌లో Yeah. 2021 టైటిల్ విన్ అయ్యారు మీరు. Yeah. అలాగే మిసెస్ గ్రేస్‌ఫుల్ వాక్ అండ్ టాలెంటెడ్ కూడా గెలుచుకున్నారు. సో, Yeah. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ Thank you so much, Lavanya. కీప్ రాకింగ్ అలాగే. సో, మీరు పాజెంట్స్ అని తెలుసు, ఎన్‌సీసీలో చేశారని తెలుసు. కొత్తగా మీరు మేకప్స్ అండ్ స్టైలింగ్ వీటిలో కూడా దిగారు. కాస్మెటాలజీ కోర్స్ చేశారని కూడా విన్నాను. అసలు Yeah. దీని గురించి? It's not something new. I used to do in India, ఓకే. కానీ not in a commercial way. I always like రెడీ చేయడం, సో అందంగా చూపించడం. I really like that. Any form of art I adore and I worship it.
బట్ కొత్తగా ఏం కాదు. కొంచెం నాకు ఇవంటే చాలా ఇంట్రెస్ట్. ఐ వాస్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ అండ్ ఐ యూజ్డ్ టు డూ బట్ కమర్షియల్ వేలో ఐ నెవర్ డిడ్ ఇట్. ఓకే. అది చెయ్యాలి అని నా జాబ్ వల్ల ఐ యూజ్డ్ టు వర్క్ ఇన్ మైలన్ ల్యాబ్స్. సో, జాబ్ షెడ్యూల్ వల్ల ఐ కుడెంట్ డూ దట్. బట్ మళ్ళీ ఇంటికి రాగానే ఐ యూజ్డ్ టు డూ చేసేదాన్ని. ఇట్స్ నాట్ సంథింగ్ న్యూ. బట్ I thought ఒక 9 years I have done that as well as my job. And 9 years చేసినాక I was like, okay, నాకు కొంచెం రెస్ట్ కావాలి. సో Yes. ఫస్ట్ థింగ్ నా ఫియాన్సీని నేను ఏం అడగాలంటే ఐ వాంట్ ఎ బ్రేక్ ఆఫ్ 3-4 years అంటిల్ మై విష్ ఫుల్ఫిల్స్ అని చెప్పి అనుకున్నా. ఓకే. లక్కీలీ అది యాక్సెప్ట్ చేసే హస్బెండ్ దొరికాడు. అండ్ ఐ వాస్ లైక్ మళ్ళీ నేను బ్యాక్ ఫామ్ లోకి వెళ్ళాలి అంటే ఎంకరేజ్ చేసిన పర్సన్ కూడా తనే. గో విత్ యువర్ ప్యాషన్, గో విత్ వాట్ యు లైక్. ఓకే. ఓకే, జస్ట్ గో అని చెప్పి తను ఎంకరేజ్ చేసి హీ పుష్డ్ మీ ఫార్వర్డ్. గుడ్. సో ఐ కెన్ సీ దట్ సపోర్ట్. ఎందుకంటే రైట్ ఫ్రమ్ తామా ఐఎమ్ సీయింగ్ యువర్ జర్నీ అండ్ మీరు Yeah. ఎలా ముందడుగు వేస్తున్నారు అండ్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా బ్యూటిఫుల్ యూ అని ఒకటి లాంచ్ చేశారు. ఐ నో Oh. యూ స్టార్టెడ్ ఆల్ యువర్ బ్యూటీ సర్వీసెస్ బ్యాక్ అగైన్ విత్ యువర్ ప్యాషన్. సో యా, దట్స్ డెఫినెట్లీ కుడోస్ టు యువర్ హస్బెండ్ యాజ్ వెల్. ఎందుకంటే మీ బాబు అండ్ ఐ నో హిస్ వెరీ యంగ్ అండ్ లిటిల్, ఐ నో మంత్స్ బేబీ, బట్ స్టిల్ ఈస్ సపోర్టింగ్ ఆల్ యువర్ ప్యాషన్. సో కుడోస్. Yeah, ఆ విషయంలో మై హస్బెండ్ ఫ్యామిలీ అంటే మై ఫాదర్ ఇన్ లా, మై సిస్టర్ ఇన్ లా, they give me a huge support. గుడ్. Yeah, it's like so I feel so grateful to them. So good. గుడ్. సో మీరు డాన్సర్ అని నాకు తెలుసు. సో ఎన్ని షోస్ చేశారు ఇప్పటి వరకు? అంటే సర్టిఫైడ్ భరతనాట్యం డాన్సర్ కదా మీరు Yes. యాక్చువల్‌గా. సో Yes. ఎన్ని Yeah, షోస్ I have done more than 150 shows. And అసలు నేను కాలేజ్‌లో క్లాసెస్‌కి వెళ్ళిన మూమెంట్స్ చాలా తక్కువ. ఎప్పుడు ఇది డాన్స్? అది పార్టిసిపేట్ చేసిన మూమెంట్సే ఎక్కువ. కరెక్ట్‌గా ఎగ్జామ్స్ ముందు మాత్రం ఓకే. అది కాస్త అలర్ట్ అయ్యి ఓకే. ఐ యూజ్డ్ టు ప్రిపేర్ అంటే ఇందులో ఒక్కటే ఎక్కువైపోయింది దీని పెర్ఫార్మన్స్, అందులో తక్కువైపోయింది, అందులో అసలు లేదు అని అనుకోకూడదు. ఐ షుడ్ బి లైక్ అన్ని ఛాలెంజ్‌గా తీసుకొని ఐ యూజ్డ్ టు డూ పెర్ఫార్మన్సెస్ as well as I used to participate in literary activities and studies kuda. I was like a good student. So ee dance channel kuda there is a lot of encouragement from my school, all teachers, from my college, all lecturers, and from my university, all professors, and with that moreover my parents, they were like స్టాండింగ్ లైక్ దిస్. అందరూ అడిగేవాళ్ళు, ఒక్క అమ్మాయినే ఎందుకు ఈ షో అని అక్కడికి పంపించేస్తున్నారు, ఇక్కడికి పంపించేస్తున్నారు, అసలు డాన్స్ ఏంటి, గెంతడం ఏంటి, అలా అన్నవాళ్ళు ఉన్నారు చాలా మంది. ఎక్కడికో సెలెక్ట్ అయిందంట, మీరు పాస్‌పోర్ట్ కోసం అలా పరిగెట్టడం ఏంటి, అక్కడికెళ్ళి డాన్సులు వేయడం ఏంటి, ఇలా అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మై పేరెంట్స్ వర్ లైక్, లెట్ హర్ బి వాట్ షీ క్యాన్ బి, let her do what she wants to do. అని they were like so మనం ఉండే సొసైటీలో మన చుట్టుపక్కల వాళ్ళని పట్టించుకోకుండా, లేదు మా అమ్మాయి ఇది చేస్తుంది అని చెప్పి దే యూజ్డ్ టు సెండ్ మీ టు ఆల్ ద షోస్. దట్స్ గుడ్. సీ ఆ పేరెంట్స్ సపోర్ట్ అంటే మీరు చెప్పారు చూసారా, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇంట్లో నుంచే స్టార్ట్ అవ్వాలి. నిజంగా దట్స్ ట్రూ. అండ్ ఐ థింక్ యువర్ పేరెంట్స్ ఫాలోడ్ దాట్ ఇన్ యువర్ కేస్. నాకు అదే అనిపిస్తోంది ఇప్పుడు. ఎందుకంటే మీ జర్నీ త్రూ అవుట్ చూస్తుంటే కూడా, అంటే నాకు తెలిసింది చాలా తక్కువ, బట్ ఇప్పుడు తెలుసుకున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీ పేరెంట్స్ ఎంత ఈక్వల్ రోల్ ప్లే చేశారో, ఇప్పుడు మీ హస్బెండ్ కూడా అంతే ఈక్వల్ గా ట్రైయింగ్ టు సపోర్ట్ యూ. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానా, బేబీ వాస్ లైక్ హిస్ క్రయింగ్, బట్ స్టిల్ మా మామయ్య గారు ఉన్నారు, మా హస్బెండ్ ఉన్నారు. బోత్ ఆర్ లైక్, యూ రాక్, యూ జస్ట్ గో అండ్ రాక్, ఇక్కడ కోసం నువ్వు ఆలోచించుకో, యూ జస్ట్ అలా ఎంకరేజ్ చేసే వాళ్ళు మనకు చాలా ఉండాలి. యా, డెఫినెట్లీ. ఎందుకంటే మనకు ఆ సపోర్ట్ లేకపోతే బయటికి వచ్చి మనం ఏది చేయలేం.
So, Yeah. kudos to, our husbands and, the family members who are supporting us. ఇంత టఫ్ టైమ్‌లో మనం బయటికొచ్చి ఇన్ని చేయగలుగుతున్నామంటే యాక్చువల్లీ మన ఫ్యామిలీ సపోర్ట్ వల్లే యాక్చువల్‌గా. I agree. గుడ్. గుడ్. గౌతమి గారు. అసలు మీతో మాట్లాడుతూ ఉంటే నాకు అసలు టైమే తెలియట్లేదు. సో, యాక్చువల్లీ ఐ థింక్ మనం షో ఎండ్ చేసే టైం గూడా వచ్చేసింది. Yeah. సో, వెళ్ళే ముందర మనకు చిన్న ర్యాపిడ్ ఫైర్. ఆర్ యూ రెడీ? Oh, sure. Okay. So, what is your best compliment you have received till now? Best compliment. Kind-hearted. Kind-hearted. Very good. ఓకే. ఎవరి ముందు డాన్స్ పెర్ఫార్మన్స్ ఇంకా ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారు? I wish Ravindra Bharathiలోని I always wish to give dance performance there, but unfortunately I couldn't. ఓకే. Mm. Hope That your wish will come true. Let's hope for that. I wish. ఓకే. సో, మీరు ఎన్‌సీసీలో ఉండంగా చాలా అచీవ్‌మెంట్స్ మీరు చేశారు. వాట్ మొమెంట్ యూ ఫీల్ యూ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్? That evening with President. ఈవినింగ్ విత్ ప్రెసిడెంట్. Yes. గుడ్. సో, నేను కొన్ని వర్డ్స్ చెప్తాను. టెల్ మీ యువర్ రియాక్షన్స్ ఆన్ దిస్. ఓకే. హౌ డు యూ రియాక్ట్ ఆన్ దిస్? ఓకే. మ్యారేజ్, Happy. బ్యాడ్మింటన్, Be active and go. Even if you don't know, just go and hit. డాన్స్, Soul. బ్యూటీ, Index of our happiness. రోజ్, Love. పిజ్జా, Eating. ఈటింగ్. ఓకే. గుడ్. సో, ఐ థింక్ వి ఆర్ డన్ విత్ అవర్ ర్యాపిడ్ ఫైర్ గౌతమి గారు. సో, వెళ్ళే ముందర మా ప్రేక్షకులకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? Yeah, two things I wanted to say. First thing, అంటే I don't know how people will take this, but I wanted to say. నాకెవ్వరూ చెప్పలేదు ఇది. ఓకే. I learnt myself. I didn't even discuss this with my mother. అసలు నేను డిస్కస్ చేయలేదు. ఎవ్వరూ నాకు చెప్పలేదు. ఓకే. Thing is breast milk. ఓకే. Yes. Come on guys. మీకెక్కువ మిల్క్ ఉంటే why you are feeling shy? మీ బేబీకి ఒక్కళ్ళకే కాదు, now పంపింగ్ యాక్సెసరీస్ వచ్చాయి. Pump and give to babies who require it. యెస్. Yeah, దాంట్లో సిగ్గుపడడానికి మీ దగ్గర లేకపోతే ఓకే, ఐ డోంట్ హ్యావ్. ఉన్న వాళ్ళని అడగడానికి కూడా మీరు సిగ్గుపడొద్దు. కమ్ ఆన్, ఇట్స్ యువర్ కిడ్ మ్యాన్. ఈ వాళ్ళకి బ్రెస్ట్ మిల్క్ ఇస్తే అఫ్ కోర్స్ ఫార్ములా విల్ ఆల్సో గివ్ ద సిమిలర్ దిస్ థింగ్, బట్ స్టిల్ బ్రెస్ట్ మిల్క్ ఇస్ బ్రెస్ట్ మిల్క్. I am so proud that I gave to 3 to 4 kids in the span of 6 months along with my kid. వండర్‌ఫుల్. Yeah, I was like literally Tama event ki kuda Lavanya. I was pumping, I was sitting, pumping, sitting. Per day I used to pump 20 times, you can't believe. I used to pump for 20 times and later I reduced. And I am like, okay, 7th month ke I stopped doing everything. There are people who criticize, ఎందుకు పంప్ చేస్తున్నావు, అలా వేరే వాళ్ళకి ఇస్తారా, అలా ఇవ్వొచ్చా, ఇవ్వకూడదు బాబోయ్, ఎందుకు ఇస్తున్నావు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఐ ఫీల్ లైక్ that will be there forever, Lavanya. డెఫినెట్‌లీ. Yeah. ఈ అవార్డ్స్ రివార్డ్స్ కాదు, నా బ్లడ్ తో 3-4 కిడ్స్ ఉన్నారంటే హౌ వండర్ఫుల్ ఫీలింగ్ ఇట్ ఈస్. డెఫినెట్‌లీ. యెస్. ఐ అగ్రీ. లేకపోతే చేయొద్దు, బట్ డోంట్ క్రిటిసైజ్ పీపుల్. ఎగ్జాక్ట్‌లీ. మీకు చేత కాదా మిమ్మల్ని ఎవరు సహాయం చేయమని అడగట్లేదు. చేయమని ఎవరు చేసిన అడగట్లేదు. వాళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు. అది Yeah. తప్పు. Yeah. అది కూడా ఒప్పుకో. బట్ అదొకటి నేను చెప్దాం అనుకున్నాను. సపోర్ట్ ఈచ్ అదర్. విమెన్ ఇంటిగ్రేషన్ ఎన్హాన్సెస్ విమెన్ ఎంపవర్మెంట్. వెల్ సెడ్. మనం ఇంటిగ్రేషన్ గా లేకపోతే, కలిసి లేకపోతే ఇంకా ఎంపవర్మెంట్ ఏమొస్తది? మనం ఎంత పవర్ కోసం పరిగెట్టినా సరే అదేమొస్తది మనం కలిసి లేకపోతే. అంతే కదా. Support each other. And in that case, my husband is my best support. With this, I wanted to say,
ప్రేమ్ యూ హ్యావ్ గివెన్ మీ, నేను లోగా ఉన్నా సరే యూ క్యాన్ డూ ఇట్. ఒక 3-4 చిల్డ్రన్ కి యూ గివ్ అని నన్ను పుష్ చేసింది ప్రేమ్. సో ఐఎమ్ లైక్ సో థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ది సెకండ్ థింగ్ ఐ వాంటెడ్ టు సే ఇస్ లైక్, వాట్ ఎవర్ ఫీల్డ్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ యూ డూ, జస్ట్ గో విత్ కాన్ఫిడెన్స్. అండ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ నుండి విన్ అయినా ఫెయిల్ అయినా ఓకే, విన్ అయ్యానా ఓకే, ఫెయిల్ అయ్యానా ఓకే, సంథింగ్ గుడ్ ఈస్ అహెడ్ అని చెప్పి ముందుకు వెళ్ళడమే జీవితం. లైక్ ఇట్ గివ్స్ సో పాజిటివ్ ఎనర్జీ. మనలో పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ విల్ బి పాజిటివ్. ఐ బిలీవ్ ఇన్ దట్. ఐ ఎక్స్పీరియన్స్డ్ దట్. ఎప్పుడు అమ్మో నాకు అది జరిగిపోయిందని ఐ వాస్ డిప్రెస్డ్. దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ ఐ వాస్ డిప్రెస్డ్. నేను తినకుండా అలాగా డల్ గా ఉన్న రోజులు ఉన్నాయి. బట్ ఐ టుక్ ఓకే, ఒక మూమెంట్ లో ఐ యూస్ టు థింక్ ఐ షుడ్ టేక్ ద పాజిటివ్ అండ్ గో. పీపుల్ చేసేవాళ్ళు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు చేస్తారు, మోసం చేసేవాళ్ళు చేస్తారు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇబ్బంది పెడుతూనే ఉంటారు. బట్ జస్ట్ అవాయిడ్ దెమ్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్. క్రియేట్ మెమరీస్ దట్ యూ వుడ్ చెరిష్ ఫర్ ఎవర్. వెరీ వెల్ సెడ్ గౌతమి గారు. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ వాట్ ఎవర్ యూ సెడ్. అండ్ డెఫినెట్లీ మా వ్యూవర్స్ నిజంగా చెప్తున్నాను, చాలా ఇన్స్పైర్ అయి ఉంటారు మీ వర్డ్స్ అండ్ వాట్ ఎవర్ యూ సెడ్. డెఫినెట్లీ ఐ యాక్సెప్ట్. చాలా మంది పిల్లలు తల్లిపాలు లేక చాలా అంటే ఆకలి బాధలు, ఈ పెట్టే ఫార్ములా మిల్క్స్ తో చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ నిజంగా ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు గివ్ అండ్ డొనేట్, అందులో సిగ్గుపడాల్సిన విషయం ఏం కాదు అది. నిజంగానే ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్ అంటే ఎక్కడికో వెళ్ళి మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. మన పక్కన ఉన్న ఉమెన్ ని నువ్వు నడువు, నేను నడుస్తున్నాను, నాతో పాటు నువ్వు నడువు అని ముందుకు తీసుకెళ్ళినప్పుడే నిజంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది బయటకు వచ్చేది అప్పుడే. అంతేగాని మనము జేజేలు కొట్టేసుకుని అయిపోతే అవ్వదు. సో చాలా చక్కగా చెప్పారు మీ మాటల్లో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్, మళ్ళీ చెప్తున్నాను, స్టూడెంట్స్ ఇన్ ఇండియా అండ్ నాట్ ఓన్లీ స్టూడెంట్స్, there are chances for all kinds of professions that ఈ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ లో దే హ్యావ్ సెలక్షన్స్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఓకే, సో గో ఇన్ దట్, జస్ట్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్స్. మీ వాయిస్ రేస్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఎంజాయ్ యువర్ జర్నీ. అంతేకాకుండా దే గేవ్ మీ ఆపర్చునిటీ టు ట్రావెల్ ఆల్ ఓవర్ ఇండియా. వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ వల్ల ఇప్పుడు ఏ పార్ట్ ఆఫ్ ఇండియా కోసం నన్ను అడిగినా ఐఎమ్ లైక్ ఐ నో సో వెల్. సో దే గేవ్ us that chance. So utilize that. We have opportunities, utilize that. Thank you so much, Lavanya. I spoke so much, I know. లేదు బట్ రియల్లీ వెరీ ఇన్స్పైరింగ్. అండ్ డెఫినెట్లీ పీపుల్ నీడ్ టు నో. ఒక షో చేస్తున్నాం అంటే ఎండ్ ఆఫ్ ద డే వీ ఆల్సో హ్యావ్ టు గివ్ సంథింగ్ దట్ ఆడియన్స్ ఈవెన్ నీడ్ టు నో. నాట్ జస్ట్ సంథింగ్ లైక్ ఏదో వెళ్ళిపోతున్నామో ఏదో మాట్లాడుతున్నాం అని కాకుండా ఇన్ఫర్మేటివ్ ఎంత ఉంది అనేది మీరు చాలా బాగా చెప్పారు. అండ్ మీ మాటల్లో మీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తో చెప్పారు. అండ్ ఐ థింక్ డెఫినెట్లీ ఇట్ విల్ రీచ్ అవర్ ఆడియన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గౌతమి గారు ఫర్ జాయినింగ్ us today. It was a pleasure having you on the show. And చూసారు కదా వ్యూవర్స్, ఇవాళ గౌతమి గారితో మన మాట మంతి ఇలా అయిపోయింది. సో వచ్చే వారం మళ్ళీ ఇంకో అందమైన భామతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీ లావణ్య.